భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో పౌల్ట్రీ పరిశ్రమ ఒకటి. ప్రస్తుతం పౌల్ట్రీ మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి రెండింటిలోనూ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. ఏటా ఇది సుమారు 5 మిలియన్ టన్నుల కోడి మాంసం మరియు సుమారు 130 బిలియన్ టన్నుల గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. అధిక నాణ్యత, ప్రోటీన్, ఆరోగ్య అవగాహన మరియు మారుతున్న ఆహార ప్రాధాన్యతలకు డిమాండ్ పెరగడం వల్ల ఈ పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. కోళ్ల పెంపకం పారిశ్రామికవేత్తలకు మరియు రైతులకు అపారమైన అవకాశాలను అందిస్తోంది. గుడ్డు ఉత్పత్తికి అగ్రశ్రేణి కోడి జాతులను తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఈ జాతులు గుడ్లు పెట్టడానికి బాగా సరిపోతాయి మరియు లాభదాయకతను పెంచుతాయి. కాబట్టి మీరు పౌల్ట్రీ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే, అది కూడా ఎగ్ పౌల్ట్రీ ఫార్మింగ్ చేయాలి అనుకుంటే గనక మీరు సరైన జాతులను ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. సో మనం ఈ వీడియోలో భారతదేశంలో కోళ్ల పెంపకం యొక్క ప్రయోజనాలు, భారతదేశంలో గుడ్డు ఉత్పత్తికి సంబంధించిన జాతుల గురించి, గుడ్డు ఉత్పత్తిని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఒకవేళ మీరే కనుక స్మాల్ స్కేల్ లో ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్టయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. భారతదేశంలో కోళ్ల పెంపకం యొక్క ప్రయోజనాల గురించి చూద్దాం. ఫారం కోళ్లు, ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్లు 6 నుండి 7 వారాల వరకు తక్కువ సంతానోత్పత్తి వ్యవధిని కలిగి ఉంటాయి. దీనివల్ల రైతులు ఒక సంవత్సరంలో అనేక బ్యాచ్లను పెంచడానికి వీలుగా ఉంటుంది. ఫీడ్ కన్వర్షన్ రేషియో. బ్రాయిలర్లు సమర్థవంతమైన ఫీడ్ మార్పిడి నిష్పత్తిని ప్రదర్శిస్తాయి. అంటే ఇవి ఇతర పశువుల కంటే ఎక్కువ ప్రభావవంతంగా వాటికి అందించే ఫీడ్ ఏదైతే ఉంటుందో వాటిని త్వరగా మాంసంగా మారుస్తాయి. ఈ సామర్థ్యం మెరుగైన లాభదాయకతకు దోహదం చేస్తుంది. ఇతర రకాల పశువుల పెంపకంతో పోలిస్తే కోళ్ల పెంపకానికి తక్కువ షెడ్ ప్రాంతం అవసరం. ఇది చిన్న స్థాయి మరియు పెరటి కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే తక్కువ సంతానోత్పత్తి చక్రం మరియు మాంసం మరియు గుడ్లు అధిక దిగుబడి కారణంగా కోళ్ల పెంపకం పెట్టుబడిపై వేగవంతమైన మరియు మెరుగైన రాబడిని అందిస్తుంది. ఇప్పుడు భారతదేశంలో గుడ్డు ఉత్పత్తి కోసం పరిగణించవలసిన టాప్ చికెన్ జాతుల గురించి తెలుసుకుందాం. వీటిలో ముందు వరుసలో ఫస్ట్ ఉండేది వైట్ లెగ్ హార్న్. ఈ జాతి కోళ్లు అసాధారణమైన గుడ్లు పెట్టే శక్తులు కలిగినవి. ఏటా 300 కంటే ఎక్కువ గుడ్లను పెట్టగలవు. దీని గుడ్లు తెలుపు రంగులో మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. ఇవి భారతదేశంలోని వెచ్చని వాతావరణానికి బాగా సెట్ అవుతాయి. ఈ జాతి కోళ్లు చాలా చురుగ్గా ఉండడానికి ప్రసిద్ధి చెందినవి. అందువల్ల పెద్ద షెడ్ ప్రాంతం అనేది అందించడం చాలా అవసరం మరియు మంచి గుడ్ల ఉత్పత్తిని ఇస్తాయి. వాణిజ్య పరంగా గుడ్ల ఉత్పత్తికి ఇది ఒక ప్రత్యేక ఎంపిక. ఒక్కో కోడికి కనీసం 2 నుండి 3 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. 16 నుండి 18% ప్రోటీన్ తో సమతుల్య లేయర్ ఫీడ్ ను అందించాలి. పశు వైద్యుడు సిఫార్సు చేసిన విధంగా టీకాలను అందించాలి. పరాన్న జీవులను నియంత్రించడం చాలా ముఖ్యం. అంటే కోడి పేలు, పురుగులు ఇలాంటివి. గుడ్లు మురికిగా లేదా విరిగిపోకుండా ఉండడానికి ప్రతిరోజు వాటిని సేకరించడం చాలా అవసరం. ఇక రెండవది రోడ్ ఐలాండ్ రెడ్. ఈ జాతి చాలా దృఢమైనది మరియు అనుకూలమైనది. గోధుమ రంగు గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. రోడ్ ఐలాండ్ రెడ్స్ మాంసం మరియు గుడ్ల ఉత్పత్తికి రెండింటికి అనుకూలంగా ఉంటుంది. ఇక మూడవది సెన్సెక్స్. సెన్సెక్స్ కోళ్లు 2 రకాల ప్రయోజనాలు కలిగిన పక్షులు. అంటే గుడ్లు మరియు మాంసం ఉత్పత్తిని రెండింటిని ఇస్తాయి. ఇవి గోధుమ రంగు గుడ్లను పెడతాయి. ఇకపోతే కడక్నాథ్. ఈ జాతి ప్రధానంగా నల్ల మాంసానికి ప్రసిద్ధి చెందినప్పటికీ కడక్నాథ్ కోళ్లు కూడా గోధుమ రంగు గుడ్లనే పెడతాయి. అందరూ కడక్నాథ్ కోళ్లు అంటే బ్లాక్ గుడ్లు పెడతాయి అనుకుంటారు, కానీ కాదు. ఇవి ఎక్కువగా మధ్యప్రదేశ్ లో పెంచుతూ ఉంటారు. ఈ మధ్య మన సైడ్ కూడా వాటికి డిమాండ్ పెరుగుతూ ఉంది. క్యారిప్రియా. క్యారిబ్రియా సంవత్సరానికి 280 నుంచి 300 గుడ్లు పెట్టగలదు. ఒక్కో గుడ్డు బరువు 40 నుంచి 50 గ్రాముల మధ్య ఉంటుంది. క్యారిబ్రియా పరిమాణంలో చిన్నది, అంటే చూడడానికి చిన్న సైజు లో ఉంటుంది. కాబట్టి తక్కువ షెడ్ ప్రాంతం అనేది అవసరం అవుతుంది. ఈ జాతి కోళ్లు కూడా ఫ్రీ రేంజ్ లో పెంచడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెంచినట్లయితే వీటి నుంచి మనం మంచి ఉత్పత్తిని పొందవచ్చు.
కిల్లారి జాతి కోడి సంవత్సరానికి 200 నుంచి 220 గుడ్లు పెట్టగలదు. ఒక్కో గుడ్డు బరువు 40 నుంచి 50 గ్రాముల మధ్య ఉంటుంది. ఈ జాతి హార్డీ మరియు వివిధ వాతావరణ పరిస్థితులకు అధికంగా అనుకూలతను కలిగి ఉంటుంది. ఈ జాతి కోళ్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. కోళ్ల పెంపకం చేయాలి అనుకునే వాళ్ళు ఈ కోళ్లను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్లై మౌత్ రాక్, ఇది గుడ్ల ఉత్పత్తికి ప్రముఖ ఎంపిక అని చెప్పవచ్చు. అయితే ఇది సాధారణంగా ద్వంద్వ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అంటే మాంసం మరియు గుడ్లు రెండింటిని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ జాతి కోడి సంవత్సరానికి 200 నుంచి 250 గుడ్లు పెడుతుంది. దీని గుడ్లు మధ్యస్థ పరిమాణంలో గోధుమ రంగులో ఉంటాయి. ఒక్కొక్కటి 45 నుంచి 50 గ్రాముల బరువు ఉంటాయి. అయితే ఈ జాతి కోళ్లు వేడి మరియు చలని వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఎలాంటి ప్లేసెస్ లో అయినా వీటిని పెంచవచ్చు. పరిమాణంలో చూడడానికి ఇవి పెద్దగా ఉంటాయి కాబట్టి వీటిని పెంచడానికి కొంచెం పెద్ద షెడ్ మాత్రం కావాల్సి ఉంటుంది. ఇకపోతే గ్రామప్రియ, ఇది ఒక ప్రసిద్ధ జాతి. తమిళనాడు నుండి చిన్న తరహా రైతులకు ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక. అక్కడ వాళ్ళు దీన్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. పెరటి వ్యవసాయం అంటే ఫ్రీ రేంజ్ జాతులకు ఇది మంచి ఎంపిక. గ్రామప్రియ జాతి కోళ్లు సంవత్సరానికి 180 నుంచి 200 గుడ్లు పెట్టగలవు. ఉత్పత్తి చేయబడిన గుడ్లు గోధుమ మరియు క్రీమ్ యొక్క వివిధ షేడ్స్ లో ఉంటాయి. ఇది కనీస వనరులతో జీవించగలదు మరియు తద్వారా తక్కువ నిర్వహణ జాతిగా పిలువబడుతుంది. కాబట్టి ఈ జాతి కోళ్లను అందరూ పెంచడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇవ్వండి టాప్ జాతి కోళ్లు. మీరు కోళ్ల పెంపకం స్టార్ట్ చేయాలి అనుకుంటే లేయర్ ఎగ్ ఫార్మింగ్ వీటిలో నుంచి ఎంపిక చేసుకోవచ్చు. అయితే గుడ్ల ఉత్పత్తిని ఎలా ఆప్టిమైజ్ చేయాలి దీని గురించి తెలుసుకుందాం. గుడ్డు ఉత్పత్తి సామర్థ్యాలలో పౌల్ట్రీ జాతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ జాతి కాకుండా వివిధ కారకాలు కూడా గుడ్డు ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. అంటే మనం ఎంచుకునే జాతులు మాత్రమే కాదు, వివిధ రకాల కారణాలు కూడా గుడ్లు ఎక్కువగా తక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు ఖచ్చితంగా లాభ నష్టాలు అనేది సహజం. సో మీరు పౌల్ట్రీ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే దీని గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుని అనుభవజ్ఞులైన రైతుల దగ్గర మీరు సలహాలు తీసుకొని స్టార్ట్ చేయడం చాలా చాలా అవసరం. డబ్బులు ఉన్నాయి కదా అని మీరు ఎలా అంటే అలా స్టార్ట్ చేస్తే ఎలా చేయాలి ఏంటి అనేది ఇలాంటి నిర్వహణ చర్యలు తెలుసుకోకపోతే మీరు నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి పౌల్ట్రీ ఫార్మింగ్ చేయాలి అంటే అనుభవం అనేది చాలా చాలా అవసరం. మీరు కోళ్ల పెంపకం కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటే స్మాల్ స్కేల్ లో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీకు అంతా అర్థమయ్యి సక్సెస్ అయింది, మీకు మార్కెటింగ్ అంతా తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అని, అప్పుడు మీరు లార్జ్ స్కేల్ లో స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే 2023-24లో గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దీంతో రోజుకు 5 మిలియన్ గుడ్లు లభిస్తాయి. పౌల్ట్రీ మాంసం ఉత్పత్తిలో మొదటి 5 భారతీయ రాష్ట్రాలు బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని మొత్తం పౌల్ట్రీ మాంసం ఉత్పత్తిలో 50%కి దోహదం చేస్తున్నాయి. దీనికి సరైన జాతిని ఎంచుకోవటం, నాణ్యమైన పౌల్ట్రీ ఫీడ్, సప్లిమెంట్లను అందించడం మరియు ఉత్తమ పద్ధతులను అమలు చేయడం ద్వారా భారతదేశంలో కోళ్ల పెంపకం రంగంలో అవకాశాలు అంతులేనివి. సో ఇదండి ఇవాల్టి మన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్, మరింత సమాచారం ఆల్రెడీ మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలి, పౌల్ట్రీ ఫార్మింగ్, పిగ్ ఫార్మింగ్, గోట్ ఫార్మింగ్ ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. సో ఒకసారి మన పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన పూర్తి సమాచారం లభిస్తుంది. అంతే కదండి ఫ్రీడమ్ యాప్. ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే వాళ్ళ రియల్ లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారో, ఎక్కువ దిగుబడిని, ఎక్కువ ఇన్కమ్ ను అర్న్ చేస్తున్నారో వాళ్ళు మీకు కోర్సుల రూపంలో మీకు గైడ్ చేస్తారు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, కోర్స్ చూసాక ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వీడియో కాల్ రూపంలో మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్తో మీకు క్లియర్గా గైడ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మరి వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.